హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే 10th క్లాస్ 2025కి సంబంధించి సైన్స్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి వీడియోలో అయితే నేను మీకు ఏవైతే చూపిస్తానో ఇవే వస్తాయి అన్నమాట. పక్కా 100% ఇవే వస్తాయి కాబట్టి నేను ఏవైతే చూపిస్తానో ఇవన్నీ మంచిగా చూసుకొని మంచిగా ప్రాక్టీస్ అవుతారనేసి అయితే అనుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదైతే క్వశ్చన్ పేపర్ అనమాట. ఇదైతే కొద్దిగా చూసుకొని ఇదైతే లాస్ట్ ఇయర్కి సంబంధించి అలాగే మోడల్ పేపర్ గెస్ పేపర్స్ అనమాట. ఇవి ఏవైతే చూపిస్తాను. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ క్వశ్చన్ పేపర్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఇవైతే కావాలంటే అండ్ ఇంకో మీకు ఏంటంటే వాట్సాప్లో స్క్రీన్ పైన డిస్ప్లే వస్తాను కదా, దీనికైతే మెసేజ్ చేసినట్లయితే మీకు ప్రతి ఒక్కటి సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇదైతే చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ మీరు ఏవేవి చదువుకోవాలన్నది మీరైతే కొద్దిగా ప్లాన్ చేసుకోండి. లైక్ అంటే ఫిజిక్స్ అన్నది మీకు బాగా వచ్చింది అనుకోండి, సో బయాలజీ ఏమన్నా కొద్దిగా డల్గా ఉంటే సో బయాలజీ చూసుకోండి. లేదంటే ఫిజిక్స్కి సంబంధించి అంటే కొద్దిగా డల్గా ఉందనుకోండి, సో ఫిజిక్స్ అయితే చూసుకోండి. అలాగైతే ప్లాన్ చేసుకుని మంచిగా మీరైతే చూసుకున్నాను. ఇవి ఏవైతే చూపిస్తానో ఇవే మీరైతే మంచిగా పక్కాగా ఇవైతే కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. మ్యాక్సిమం దీని నుంచి రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇవి ఒకటి చూసేసుకున్నట్లయితే సరిపోద్ది నన్ను, దీని నుంచి మ్యాక్సిమం మీకు అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క పీడిఎఫ్ అనేది కావాలంటే మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదంటే మీకు టెలిగ్రామ్లో మెసేజ్ అంటే టెలిగ్రామ్లో ఆల్రెడీ సెండ్ చేశాను. సో టెలిగ్రామ్లో అయితే జీవన్ ఎడ్యుకేషన్ హబ్ అనేది సెర్చ్ చేసి మీకైతే ఒక పీడిఎఫ్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని అయితే కొద్దిగా చూసుకుని ఇదైతే చాప్టర్ వైజ్ అనమాట. అండ్ ఇంకా మీకైతే ఫిజిక్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇవ్వనమాట. సో ఇది కూడా కొద్దిగా చూసేసుకొని చెప్పాను కదా. సో మీరు దీనిలో ఏమైనా డల్గా ఉన్నారనుకోండి, ఇదైతే కొద్దిగా చూసుకొని ఇవన్నీ మీకు వచ్చా రావన్నది అయితే క్రాస్ చెక్ చేసుకున్నాను. సో ఇవన్నీ మీకైతే మ్యాక్సిమం దీని నుంచి రావడం అయితే జరుగుతుంది. ఇదైతే రియల్ క్వశ్చన్ పేపర్ అయితే కాదు, ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. ఇవైతే క్వశ్చన్ పేపర్స్ నాన్న, సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఇది రియల్ కాదు ఫేక్ అది ఇది అనేసి అయితే అనకండి. బట్ దీని నుంచే మీకు మ్యాక్సిమం దీని నుంచే రిపీట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దట్స్ వై మీరైతే ఇవన్నీ కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అది అనుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ అండ్ మంచి ఎగ్జామ్ అనేది రాయండి. సో ఎగ్జామ్ అయిపోయాక ఎగ్జామ్ అనేది ఎలా రాశారు అనేది తప్పకుండా మెసేజ్ అనేది చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను. సో దాన్ని అయితే కొద్దిగా చూసుకున్నాను. దీని నుంచి మీకైతే మ్యాక్సిమం రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవైతే కొద్దిగా చూసుకున్నాను. సో ప్రతి ఒక్కటి మీరైతే ఇవైతే చూసుకుంటారనేసి అనుకున్నాను. అండ్ ఇంకా ఏంటంటే మీకు తెలుగు మీడియంకి సంబంధించి మోడల్ పేపర్ నాన్న ఏదైతే కొద్దిగా చూసుకొని ఫిజిక్స్ అయిపోయాక బయాలజీ అనేది చూపిస్తాను. సో ఇవైతే చూసేసుకోండి. అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఇదైతే ఇంగ్లీష్ మీడియం నాన్న, ఇది కూడా కొద్దిగా చూసుకొని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకుని ఇవన్నీ కొద్దిగా చూసుకుని డయాగ్రామ్స్ అనేది మంచిగా అండ్ ప్రాక్టీస్ అనేది చేయండి. సో ఇదైతే తెలుగు మీడియం, దీనిలో కూడా కొద్దిగా చూసేసుకోండి. ఇవన్నీ మీకు వచ్చా రావన్నది అయితే మస్ట్ అండ్ షుడ్ మీరైతే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. సో ఫాస్ట్గా ఇవన్నీ మీకు వచ్చా రావన్నది అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఇదైతే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అనమాట. సో ఇవైతే కొద్దిగా చూసుకోండి. అండ్ కంపల్సరీగా మీకు వచ్చా రావన్నది అయితే మీరు పక్కగా చూసుకోండి. ఇది ఇంగ్లీష్ మీడియం నాన్న, ఇదైతే మూడో మోడల్ పేపర్. ఈ యొక్క 3 మోడల్ పేపర్స్ అనేది మీకు వచ్చా రావన్నది చూసుకున్నట్లయితే కంపల్సరీగా దీని నుంచి 70+ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అనమాట. ఇదైతే తెలుగు మీడియంకి సంబంధించిన ఇది కూడా కొద్దిగా చూసేసుకోండి. ఇది కూడా కొద్దిగా స్క్రీన్ షాట్ అనేది తీసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ బయాలజీకి సంబంధించి తెలుగు మీడియంకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇదైతే తెలుగు మీడియంకి సంబంధించి అనమాట. సో దీన్ని కూడా కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కావాలంటే ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇదైతే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి అనమాట. సో ఇది కూడా కొద్దిగా చూసేసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో సెండ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఇక్కడ చూపిస్తాను కదా, ఇదైతే బయాలజీకి సంబంధించి ఇవైతే సెకండ్ పీడిఎఫ్ అనమాట. సో ఇదైతే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి చూపిస్తారు. సో ఇది కూడా కొద్దిగా చూసుకుని డయాగ్రామ్స్ అన్నీ మీరైతే కొద్దిగా ఇవన్నీ మీకు వచ్చా రావన్నది అయితే కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ మీరైతే చూసుకోవాలన్నా, లేదంటే మీకైతే ఇది అవుతుంది. అండ్ ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. అండ్ డయాగ్రామ్స్ అనేది కంపల్సరీగా దీనిలో ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు వచ్చా రావన్నది మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకున్నాను. సో మీరైతే డయాగ్రామ్స్ అనేది మీకు రాకపోతే మళ్ళీ ప్రాబ్లం అనేది అవుతుంది, అక్కడే మార్క్స్ అనేది పోతాయి, చాలా మార్క్స్ అనేది పోతాయి. సో దట్స్ వై అండ్ మీకు ఇంపార్టెన్స్ అనేది ఆల్రెడీ చూపించాను. అండ్ ఇదైతే మీకైతే ఇవి కొద్దిగా అయితే ఇవి అంటే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇవి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దట్స్ వై ఇవైతే చూపిస్తాను. ఇవైతే కొద్దిగా చూసుకోండి. బయాలజీకి సంబంధించి సో కొద్దిగా చూసేసుకోండి. డయాగ్రామ్స్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. సో దట్స్ వై ఇవైతే కొద్దిగా చూసేసుకొని మంచి ప్రిపేర్ అవుతారనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇవన్నమాట. సో మీరైతే ఇవన్నీ కొద్దిగా చూసుకోండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి నేనైతే ప్రతిదీ చూపించాను కదా. సో ఇక్కడ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇవన్నీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి అక్కడైతే చూసుకున్నట్లయితే మీరైతే ఇవన్నీ మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇది కూడా చూపించేసాను ఆల్రెడీ. సో ఇవన్నీ మీకు కావాలంటే మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకైతే ఇవన్నీ మీకు కావాలంటే ఇవన్నీ మీరైతే డౌన్లోడ్ చేసుకొని మంచిగా ప్రిపేర్ అనేది అవ్వచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఏంటి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే.
సైనింగ్ ఫ్రమ్ జూనియర్స్కి ఇష్టం ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి గైస్. వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ వాళ్ళు కూడా మంచి ప్రిపేర్ అనేది అవుతారు. అండ్ దీనివన్నీ నేను ఏవైతే చూపిస్తానో ఇవన్నీ చూసుకున్నట్లయితే అంటే చాప్టర్ వైజ్ ఉంది కదా, అవి కూడా చూసుకున్నట్లయితే మీకైతే 98+ మార్క్స్ అనేది వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు జస్ట్ ఈ యొక్క 3 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, ఫిజిక్స్ అండ్ బయాలజీకి సంబంధించి మీకైతే 3 మోడల్ పేపర్స్ అయితే ఇచ్చాను కదా. అండ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 సంబంధించి ఉంటాయన్నమాట అన్నీ కూడా. సో మీరైతే ఇవి ఏవి చూసుకున్నా కూడా మీరు జస్ట్ 3 మోడల్ పేపర్స్ చూసుకుంటే మీకైతే 50 నుంచి అంటే ఒక 80 లేదంటే 85 మార్క్స్ దాకా అయితే దేని నుంచి మీకైతే కవర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ చాప్టర్ వైజ్ చూసుకున్నట్లయితే 98+ మార్క్స్ అనేది స్కోర్ చేస్తారు. జస్ట్ మీరు అసలు నేను ఇప్పుడు దాకా ఏం చదవలేదు అనుకున్నట్లయితే 3 పేపర్స్ అనేది చూసుకొని 3 పేపర్స్ అనేది చూసేసుకోండి. అండ్ నేను మంచి ప్రిపేర్ అయిపోయాను, ఇవన్నీ నాకు వచ్చు ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే కంపల్సరీగా ఆ యొక్క చాప్టర్ వైజ్ అనేది చూసేసుకొని మీకైతే 98+ మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. ఒక లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.